సారీ రా సిద్ధు. తప్పు చేసిన తర్వాత చెప్పే సారీకి, అవసరం తీర్పిన తర్వాత చెప్పే థ్యాంక్స్కి నా దృష్టిలో వాల్యూ లేదు. ఎంత లక్షణంగా ఉందిరా. తొందరపడి చిన్నప్పుడు పెళ్లి చేసుకున్నట్టుంది. ఐ మిస్ డేర్. ఏ అది నా ఎక్స్. ఎక్సా? ఇక్కడికి ఎందుకు వచ్చింది? నా ప్రెజెంట్ని సెట్ చేయడానికి వచ్చింది. అన్నా ఒక కాఫీ. ఒకటి కాదు 2 కాఫీ. సో హ్యాండ్సమ్. ఇదిగో చూడ్డానికి ఐస్ క్రీమ్లా ఉన్నావు, తిని పారదొబ్బుతా. తినే నిజంగానే ఏదో రోజు తిని పారదొబ్బితే అప్పుడు అర్థమవుతుంది. ఏ రఘు, నేను నీకు అడిక్ట్ అయిపోయా. గంటో 2 గంటలో కాదు, 24/7 365 days నువ్వు నాకు కావాలి. ఏమైంది? సిద్ధు సారీ చెప్పు. నేను చెప్పను సార్. బండి వరకు వచ్చాడు కాబట్టి కొట్టు వదిలేసా. అదే నీ వరకు వస్తే చంపేస్తా. నిజంగా నీకు నేను కావాలనిపిస్తే అట్లీస్ట్ ఒక సారీ అయినా చెప్పాలి. ఏంటి సారీ సారీ అని దొబ్బేస్తున్నారు అందరూ? తప్పు లేనప్పుడు నేనెందుకు చెప్పాలి సారీ? తప్పు చేయని ప్రతోడు నా దృష్టిలో హీరోనే రా. వాడు చేసిన తప్పుని రిలీజ్ అవుతాడు చూడు, వాడు ఇంకా పెద్ద హీరో. ప్రపంచంలో ఇంత మూర్ఖంగా ఎవరైనా ఉంటారా సిద్ధు? మీ ఆడల కోసం మా మగాళ్ళు యుద్ధాలు చేసినా మీకు అర్థమై సావతే. దేవుడు ఎప్పుడు మాట్లాడటం మానేశాడో తెలుసా సిద్ధు? మనిషి మోసం చేయడం మొదలు పెట్టినప్పుడు. ప్రేమ చాలా గొప్పది మ్యాగీ, కానీ అది ఇచ్చే బాధే చాలా భయంకరంగా ఉంటుంది. ప్రేమ గొప్పది కాదు, అది ఇచ్చే మనిషి గొప్ప.